గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు చేయు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుతిని. ఆ యొక్క హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకి మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. వీరు కొందరి ఎడల దుర్భిక్షులే కానీ కుమారులు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు చాలా శ్రద్ధగా ఆలకించగలిగితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ప్రభువు చేయు శిక్షకు తునీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు అంటూ ఉన్నారు. శిక్ష ఎందుకు అంటే మనిషికి శిక్షణ కావాలి. శిక్ష ఎందుకు అంటే మనిషి యొక్క జీవితంలో కలిగిన అవిధేయతల నుంచి విధేయతలోనికి రావడానికి శిక్ష కావాలి. శిక్ష ఎందుకు అంటే తన జీవితంలో నడిపించబడుతున్న చెడు మార్గము నుంచి నడిపించడానికి ఈ ఒక శిక్ష అనేది అవసరం. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు శ్రద్ధగా మనం ఆలకించగలిగితే, బెత్తము వాడని కుమారుడు తండ్రికి ఏమైపోతాడంటే విరోధిగా మార్చబడతాడు. విరోధిగా మార్చబడిన స్థితి కనబడుతుంది. అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే తండ్రి ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. ఈ శిక్షలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ శిక్షను తునీకరించొద్దు అంటున్నాడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విశ్వకము అంటున్నాడు. ఆయన ఎప్పుడు గద్దిస్తాడు? హల్లెలూయా. ఆయన నిన్ను గద్దించేటప్పుడు చెప్పగలుగుతారా? అవునని అంటారా? ఎప్పుడు గద్దిస్తాడు? ఎలా గద్దిస్తాడు? ఎవరి ద్వారా గద్దిస్తాడు? ఏం చెప్పలేదు, ఏం తెలియదు కదా. ఆయన గద్దించేది ఎప్పుడంటే సరైన మార్గంలో లేనప్పుడు గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడు అంటే వాక్య రీతిలో నేను గద్దిస్తాడు. ఎవరి ద్వారా మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇక్కడ నిలబడిన సేవకుడు ద్వారా. హల్లెలూయా. హుషారుగా చూద్దాం. హల్లెలూయా.
లేఖనాలు చదువుతున్నాయి. మనిషికి కావలసినది బోధ, ఆరోగ్యకరమైన బోధ. ఈ బోధలో ఏం చేయబడుతుందంటే మనిషికి ఏం చేస్తుందంటే ఏం చేయబడుతుంది? రెండచ్చులు కలిగిన ఖడ్గం. ఈ రెండచ్చులు కలిగిన ఖడ్గం ఏం చేస్తుందంటే ఎంతవరకు చూడొచ్చు ఆ యొక్క హృదయ అంతరంగాలను పరిశోధిస్తుంది. పరిశోధించినప్పుడు ఏం చేయబడాలంటే ఈ ఖడ్గానికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే అప్పగించుకుంటుందో అప్పుడు ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ లేఖనాలు చదువుతున్నమాట 13వ అధ్యాయంలో సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ ఫస్ట్ వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడిగా మార్చబడతాడు. ఆమె ఇంకో మాట ఉంది, ఆ మాట కూడా చదివితే మంచిది. అపహాసకుడు గద్దించే మాటలకి లోబడే స్థితి ఉండదు. అపహాసకుడు ఏం చేయబడతారంటే గద్దింపుకు లోబడే స్థితి కనబడదు. వాడి జీవితం అంతా అపహాస్యుల చేతనే నడిపించబడుతున్న పరిస్థితి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, అక్కడ ఏమంటున్నాడు చదువుదాం. ఎబ్రిల్ రాసిన పత్రిక విశ్వాసమును బట్టి 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించబడిన వాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆ మనిషి జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉన్నాడు? ఆ తరములో నీతిమంతుడిగా కనపడుతూ ఉన్నాడు. కానీ అక్కడ అంటున్న మాట ఏమిటి? అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించబడ్డాడు. మరి ఆయన గదించబడదు, హెచ్చరించబడదు. మామూలు చెప్పచ్చు కదా, చెప్పొచ్చా కాదా? అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడే దేవుని యందు భయభక్తులతో నడిపించబడి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన ఇంటి వారందరి వరకు రక్షణ అనే ఓడను సిద్ధం చేస్తున్నాడు. ఈ లేఖలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషికి శిక్ష అనేది చాలా ముఖ్యం. ఈ శిక్షలో తన జీవితంలో ఏం నేర్చుకుంటాడంటే ఆ శిక్షలో జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఈ శిక్షలో ఏం చేయబడుతుందంటే బుద్ధి కలుగుతుంది. తండ్రి ఆశపడుతున్నాడు, విడిచిపెట్టిపోయిన కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తను తెలియదా ఎలాంటి పరిస్థితికి వెళ్తాడో తెలుసు కదా, ఎలాంటి జీవితాన్ని కలిగితే పరిస్థితి అతనికి కలుగుతుందని తెలుసు కదా. తెలిసిన ఆ స్థితిలో ఎందుకు మొదలుపెట్టాడు అంటే ఆ మనిషి జీవితంలో అనుభవపూర్వకంగా తెలియబడితేనే ఆ మనిషి జీవితం ఆ బుద్ధి వచ్చినప్పుడు విధేయత కలిగిన వారిగా మార్చబడతాడు. అంతకు ముందు తెలియదు ఆ యొక్క జ్ఞానం, అంతకు ముందు తెలియదు ఆ యొక్క నడిపింపు, అంతకు ముందు తెలియదు తన జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడ్డాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు బుద్ధి వచ్చి నా తండ్రి వద్ద అనేకమైన పనివారు ఉన్నారు, నా తండ్రి వద్ద సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, ఇవన్నీ ఎప్పుడు గుర్తొచ్చి మరి వదిలిపెట్టాడు. అప్పుడు గుర్తురా ఆస్తి తీసుకొని బాగానే బయలుదేరాడు, అంతా తీసుకొని వ్యయం చేసుకున్న పరిస్థితుల్లోకి వచ్చాడు. వచ్చినంత సమస్తము కోల్పోయిన పరిస్థితుల్లోకి వచ్చి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడున్నాడు అదే నివాసంలో కరువు స్థితి వచ్చింది. మాట వినకపోతే వచ్చే పరిస్థితి ఏమిటంటే శ్రమ.
మాట ప్రకారం తన జీవితం నడిపించబడలేని పరిస్థితిలో ఉంటే వచ్చేది అపాయం. మాట వినే స్థితిలో లేకపోతే వచ్చేది మరణానికి దగ్గరయ్యే పరిస్థితి. మీతో మాట్లాడాలనే మాట దేవుని యొక్క సన్నిధిలో రేపటి దినానికి శుద్ధిపరచుకోమని చెప్పే మాటలు ఉంటాయి. కానీ నాకు దేవుడు చూపించిన మాట ప్రకారం నేను బోధిస్తాను. హల్లెలూయా. ఈ శిక్షను మనం ఏం చేయబడాలంటే ఆయన శిక్షను మనం తునీకరించే వారిగా మార్చబడకూడదు. ఈ శిక్షలో మన జీవితాలు ఏం చేయబడతాయంటే విధేయతలు నేర్చుకునే విధంగా మార్చబడతాం. ఎక్కడుంది ఇది? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి పంపించిన పరిస్థితిలో ఏ స్థితికి అప్పగించబడిన పరిస్థితి? కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలా తన జీవితాన్ని అప్పగించుకున్న పరిస్థితి? 53వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలగగొట్టుట యెహోవాకి ఇష్టమాయను. ఎందుకు ఇష్టమాయను? ఎందుకు ఆ స్థితిలో నడిపించబడిన పరిస్థితి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే శిలువ మరణము పొందినంత విధేయతను నేర్చుకున్నాడు. ఎందుకు ఈ స్థితిలోనికి నడిపించబడిన పరిస్థితి వచ్చింది? ఆయన మామూలుగా తన జీవితంలో ఏ స్థితిలో ఉన్నవాడు? ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే. మరి ఇలాంటి పరిస్థితుల్లో తన జీవితంలో నేర్చుకున్న పాఠం ఏమిటి? విధేయత. ఆయన నేర్చుకున్న పాఠంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా విధేయతను చూపించాడు అంటే తండ్రి చేయు శిక్షకు లోపడిన పరిస్థితి. అలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చాడు దేవుడు? మరి అది తాను దేవుడికి అప్పగించుకున్నాడా? అప్పగించుకున్నాడు కదా. తీర్పు తీర్చు దేవుడికి తాను అప్పగించుకునేను. ఎందుకు అప్పగించుకున్నాడు? ఏ పరిస్థితిలో ఉన్నవాడు దేవుడు? కొన్ని వ్యతిరేకమైన స్థితిలో ఉంటాయి. కొన్ని చేసే క్రియలను బట్టి శిక్ష వస్తుంది. కొన్ని దేవుని యొక్క మహిమార్థమై జరిగే శిక్షలు కొన్ని ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు చూపించినది ఆ శిక్ష ఏమిటంటే మన జీవితంలో ఉన్న పాపాలంతా కొట్టివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన విధేయత. ఎంతగా తన జీవితం అప్పగించుకున్నాడు. స్వరూపం లేదు, తునీకరించబడ్డాడు, భూమి వేయబడిన పరిస్థితి, దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడంటే ఇక ఏమీ లేదు. పరలోకంలో అధికారం ఉంది లేదు. అనేక మంది జీవితాలను అనేక మందిని ఆ ప్రాంతంలో ఆరాధించగలుగుతున్న పరిస్థితుల్లో ఉన్నవాడే ఏంటే ఒంటరిగా వచ్చాడు. ఒంటరి జీవితంలో తన స్థితిని గుర్తు చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చేయే శిక్షను, ఆ తండ్రి చేసిన శిక్షణకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఎందుకు ఇలా అప్పగించుకున్న పరిస్థితి అంటే మనలో మన జీవితాలను బట్టి, మన యొక్క స్థితిని బట్టి. అక్కడ అంటాడు, ఏమంటాడంటే క్రీస్తు మీ కొరకు బాధపడి
బాధ ఎందుకు? క్రీస్తు మీ కొరకు సంతోషించి అనడం అంటే బాగుండేదా? బాధ ఎందుకు అంటే తన అడుగు చాడయందు నడుచుకున్నట్లుగా అంటున్నాడు. మరి ఇప్పుడు మాటలు ఏమవుతుంది? ప్రభువు చేయు శిక్షకి తునీకరించవద్దు. ఆయన గర్జించినప్పుడు ఆ గర్జింపులకు లోబడు. నోవాహు యొక్క జీవితము అది దేవుని సన్నిధిలో హెచ్చరికకు, దేవుని సన్నిధిలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం తను జీవించడానికి లోబడిన స్థితి. కనుకనే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీవు చూపించే విధేయత, నీవు చూపించిన విధేయత నీ కుటుంబానికి కూడా అది ఒక ఆధారమై ఉంది. ఆమేన్. ఉందా లేదా? ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాను. అవకి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వేమాత్రం చూడొద్దు, వెనక్కి చూడొద్దు, నువ్వు ముందుకు వెళ్ళిపో, నేను చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపో అన్నాడు. మరి వెళ్ళాల్సిన వాడు ఏం చేశాడు? అయ్యా నేను అంత దూరం వెళ్ళలేను, అంత దూరం నేను వెళ్ళలేను. మన జీవితాల్లో కూడా ఏ పరిస్థితులు వస్తాయి అంటే, శ్రమ వచ్చినప్పుడు అయ్యా ఈ బాధ నాకు వద్దు, ఇంతగా నా జీవితం ఇలాంటి స్థితిలో ఇలా మాట్లాడితే మేము ఎలా వస్తాం? సేవకుడు భారం వేరుగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం ఎంత భారం అనుకున్నాం? క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా నిలబెట్టాలని ఉద్దేశం. అందుకే బుద్ధి వాక్యమును వారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బుద్ధి వాక్యమును బోధిస్తున్నారు. ఈ బోధించే మాటలు ఎందుకంటే ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నీ జీవితం ఏం చేయబడాలంటే సంపూర్ణత చెందాలి. ఆ సంపూర్ణత చెందితేనే అప్పుడైన యేసుక్రీస్తు యొక్క సింహాసనం మీద కూర్చునే స్థితి కలుగుతుంది. మరి ఒక మనిషి జీవితంలో ఎలాంటి స్థితికి వెళ్ళాడంటే, అయ్యా అంతవరకు నేను వెళ్ళలేను కానీ ఈ పక్కనే అంతవరకు. ఇప్పుడు ఆయన మాట విన్నాకైనా, ఆ హెచ్చరిక విన్నాకైనా హెచ్చరిక ఎలా కొంతవరకు తన మాటను అంగీకరించాడు, నడిపించబడ్డాడు. దాని పరిమాణం ఏం చేయబడింది అంటే తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, తన అల్లుళ్ళు అక్కడే అయిపోయారు, తనకు కలిగిన కుమార్తెలు తనతో పాపం చేసిన పరిస్థితి. ఇప్పుడు తన జీవితం ఎలాంటి పరిస్థితికి వచ్చింది? తన కుటుంబాన్ని పతనానికి తీసుకెళ్తున్న పరిస్థితి ఆ వ్యక్తే చేసుకున్నాడు. ఆయన మాటను, ఆయన యొక్క గర్జింపును లోబడి అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సిన వాడు వెళ్ళకుండా ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. కనుకనే తన జీవితం ఏ పరిస్థితికి వచ్చిందంటే పతనానికి తీసుకెళ్తున్న పరిస్థితి. మరి నోవాహు గారి యొక్క జీవితం ఎలాంటి స్థితి అంటే ఎన్నో సంవత్సరాలు తన జీవితంలో ప్రయాసపడ్డాడు. ఒక నిర్మాణం చేయడానికి, ఒక నిర్మాణం చేయడానికి ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. లోకంలో మనుషులు ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు. ఆయన ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్న మాట విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను కూర్చి హెచ్చరించబడిన వాడే. దేవుని యందు భయభక్తులతో కలిగి తన ఇంటి వారందరినీ కొరకే రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నకు దేవుని యొక్క మాటకు నువ్వు విధేయతను చూపిస్తున్నావా? ఆయన గద్దెంపుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా?
ఆయన సన్నిధిలో నీ జీవితంలో ఆయన నీకు చేసే శిక్ష, ఆ శిక్షలో నీ జీవితంలో ఏం కావాలంటే విధేయతను నేర్చుకోవాలి. ఈ శిక్షలో విధేయతను నేర్చుకుంటే నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి అది కారణమవుతుంది. ఆమేన్. తీసుకొచ్చిన కుమారుడికి ఏం చేశాడు? శిక్ష తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే బుద్ధి కలిగించే స్థితి కలిగించేసి అప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకమందున్న దేవుడికి నేను విరోధకమైన పాపం చేశాను, అది క్షమించాయని ప్రార్థన చేస్తున్నాను. మన తండ్రి ఎంత ప్రేమించాడు, వాళ్ళంత దూరంలో కానీ ప్రేమించిన కుమారుడి కొరకు ఆ కుమారుడి కొరకు పరిగెత్తుకుంటూ పోయి హత్తుకొని ముద్దు పెట్టుకొని తన జీవితంలో ఉన్న వస్త్రాలు వాసన కొడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా తన జీవితంలో ముద్దు పెట్టుకుని తన స్థితిని బట్టి తనకున్న వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి తన యొక్క వేలుని ఉంగరం తొలగించి తన జీవితంలో ఆ యొక్క చెప్పును తొలగించి అతని కొరకు గొప్ప విందులు చేశాడు. ఇతను మన ఎంతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో ఆయన శిక్షకు నీ జీవితంలో లోబడిన స్థితిలోనికి వస్తే నీ యొక్క స్థితిని బట్టి ఆయన ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. కనుక ఆయన చేసే శిక్షకు నీ జీవితం తునీకరించకుండా అప్పగించుకో. ఆయన నిన్ను గద్దించినప్పుడు దానిని విసుకవద్దు. దేవుని యొక్క సేవకులు వాక్కులు బోధిస్తున్నారే, కఠినంగా బోధిస్తున్నారనే మాటలు కాదు, కానీ దేవుని సన్నిధిలో హిత బోధ, ఆరోగ్యకరమైన బోధ. ఇది ఆరోగ్యకరమైన బోధని కొంతమంది అంగీకరించుకుంటారు. ఏం చేస్తారంటే వారి జీవితాల్లో దురద చెవులు గలవారై తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట బోధకులని. అనుకూలమైన బోధకులు ఎవరైతే మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెబుతారో, ఎవరైతే మమ్మల్ని దీవిస్తారని చెబుతారో, దీవించబడతావు 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 ఆశీర్వదించబడతావు, ఇదే మీ ప్రవర్తన బాగాలేదు చూసుకోవాలంటే కష్టం. తీసుకెళ్ళి తన మీద ద్వేషాన్ని పెట్టుకొని తన యొక్క శిరస్సును తీసుకున్న పరిస్థితి. కనుక మన జీవితాల్లో దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలు మీ ఇంట్లో దీవించి